హాయ్ ఫ్రెండ్స్. భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఎడంగ్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ను వీడ్కోలు పలికిన తర్వాత భారత్ ఆడే తొలి టెస్ట్ సిరీస్ ఇదే. ఇక డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో ఇదే తొలి ఛాలెంజ్ కావడం విశేషం. యువ కెప్టెన్ శుభమ్ గిల్ నేతృత్వంలోని ఈ టీంపై క్రికెట్ అభిమానులకే కాదు లెజెండ్లకు కూడా విశ్వాసం ఉంది. ఇక రెండు టీంలను గమనించినట్లయితే ఇందులో మొదటగా భారత జట్టు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమ్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాగూర్, జస్ప్రీత్ బుమ్రావ్, మహమ్మద్ సిరాజ్, చివరిగా ప్రసిద్ధ్ కృష్ణ ప్లేయర్లు ఆడనున్నారు. ఇక ఇంగ్లాండ్ జట్టులో జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోఫ్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్ట్రోక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జో స్టంగ్, చివరిగా సోయబ్ బషీర్ ప్లేయర్ ఆడనున్నాడు. ఇక సిరీస్ గెలిచే విషయంపై సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సిరీస్ను 3-1 తేడాతో గెలుచుకుంటుందని భారత దిగ్గజ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడుతున్నాడు. ఒక ప్రముఖ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ భారత్ బౌలింగ్ అటాక్పై భరోసా వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రావ్ కీలకంగా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ మాటల ప్రకారం బుమ్రావ్ బౌలింగ్లో రాణించడానికి ఇతర బౌలర్ల సహకారం కూడా అవసరం. ప్రసిద్ధ్ కృష్ణ మంచి రీతిలో బౌలింగ్ చేస్తాడని, హర్షదీప్ సింగ్, శార్దుల్ ఠాగూర్, నితీష్ రెడ్డి, హర్షిద్ రాణా లాంటి వారు బుమ్రాకు మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చాడు. ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లాంటి నిపుణులు ఆత్మవిశ్వాసంగా ఉన్నారని, వారు ప్రత్యర్థిని కట్టడి చేస్తారని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడుతున్నాడు. మరి వీరి కృషితో టీమిండియా విజయం సాధించగలదని తన విశ్లేషణలో చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, మీరైతే ఈ సిరీస్ ఎవరు గెలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.